ఢిల్లీ రాజస్థాన్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులు కలకలు రేపాయి. రాజస్థాన్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. జైసల్మేర్, బార్మర్, బికనీర్, చురు జిల్లాలను ఇసుక తుఫాను ముంచెత్తింది. ఢిల్లీ, ద్వారకా సెక్టార్లోనూ గాలి దుమారం రేగింది. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. बढ़िया गई సిమ్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి వడగండ్ల వర్షం కురిసింది. నిత్యం చల్లగా ఉండే ప్రాంతాల్లో వడగండ్ల వర్షంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులు కలకలు రేపాయి. రాజస్థాన్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. జైసల్మేర్, బార్మర్, బికనీర్, చురు జిల్లాలను ఇసుక తుఫాను ముంచెత్తింది. ఢిల్లీ, ద్వారకా సెక్టార్లోనూ గాలి దుమారం రేగింది. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఇక సిమ్లాలోనూ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి వడగండ్ల వర్షం కురిసింది. నిత్యం చల్లగా ఉండే ప్రాంతాల్లో వడగండ్ల వర్షంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఢిల్లీ, రాజస్థాన్, ఇటు రాజస్థాన్ లో ఇసుక తుఫాను కొనసాగుతోంది. సిమ్లాలో చల్లగా ఉండే ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురుస్తోంది. పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. తాజా అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. చంద్రిక, ఢిల్లీ, రాజస్థాన్, అదేవిధంగా ఇక హర్యానాతో పాటు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రంలో భారీ ఈదురుగాలు వీస్తున్నాయి. ఒక్కసారిగా ఢిల్లీలో వాతావరణం మారిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వాతావరణం తీవ్ర మార్పు వచ్చింది. ఉదయం నుంచి అంటే మధ్యాహ్నం నుంచి ఢిల్లీలో కొంత భారీ ఈదురుగాలు, దుమ్ముదురుతో ఉన్న ఈదురుగాలు భారీ ఎత్తున వీస్తున్నాయి. మరోవైపు హర్యానాలో కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా రాజస్థాన్ లోని షెకావతి, చిరులో దుమ్ముదులతో ఉన్న ఇసుక తుఫాను పెద్ద ఎత్తున
నగరాన్ని కమ్మేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇసుక తుఫాన్ దాటికి పలు ప్రాంతాలను దుమ్ముధూళి కమ్మేస్తుంది. ఇటీవల సైతం కూడా రాజస్థాన్ లో అదే స్థాయిలో దుమ్ముధూళితో కూడిన ఇసుక తుఫాన్ రావడంతోనే ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నల్లగా ఎక్కడికక్కడ కూడా పూర్తిగా కూడా మారి చీకటి రూపం దాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు సిమ్లాలో మాత్రం కొంత అంత భిన్నంగా కూడా కొంత సిమ్లాలో వడగళ్ల వర్షం కురిసిన పరిస్థితి నెలకొంది. సిమ్లాలో వడగళ్ల వర్షానికి పూర్తిగా ప్రాంతం అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మంది పర్యాటకులు సైతం కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంకా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని కూడా సిమ్లాలో తాజా పరిణామాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. హెవీ రెయిన్ ఉంటుంది సిమ్లాలో అంటూ కూడా కొంత స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, మరోవైపు స్థానికులు కూడా ఎలాంటి ఆందోళన పడొద్దనే అంశాన్ని స్పష్టం చేసింది. ఈ రాత్రికి వడగళ్ల వాన మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉన్నట్టు కూడా అటు భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఒకసారిగా ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా తగ్గడంతో పూర్తిగా చలి తీవ్రత కూడా అటు సిమ్లాలో పెరిగిపోయిందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్ లో మాత్రం కొంత దుమ్ముధూళితో కూడిన తుఫాన్ పెద్ద ఎత్తున వచ్చింది. ఇసుక తుఫాన్ దాటికి అనేక గ్రామాలు పూర్తిగా కూడా సాయంత్రం మధ్యాహ్నానికి చీకటిగా మారిపోయిన పరిస్థితి నెలకొంది. దాదాపు గడిచిన వారం రోజుల నుంచి కూడా ఉత్తర భారతదేశం అనేక ప్రాంతాల్లో వాతావరణంలో అనేక మార్పులు ఉంటున్నాయి. తాజాగా ఈ రోజు కూడా అలాంటి ఇబ్బందులే మరోసారి ఎదురైన పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో సైతం కూడా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా అనేక ప్రాంతాలలో పూర్తిగా కూడా అటు దుమ్ముదులతో కూడిన పెద్ద ఎత్తున భారీ ఈదురుగాలు వీస్తున్న నేపథ్యం వాహనదారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ. तो आज जा रहे हैं तारानगर नोर तारानगर सावा और 12:30 बज रहे आंधी आगे देखो तकड़ो दे रहा हो। अभी ये दिन का टाइम है, दिन में इतनी जोर की आंधी आई है कि शुरू में लाइट से छूट रही है। अभी आप देख सकते हो कितनी खतरनाक आंधी आई है शुरू में। सुनता तकड़ो आ रहे यारो, बहुत जोर की आंधी आ रही है। मैं जा रहा है तारानगर सावा, लड़की कौन दिख रही है? देखो गड्ढे की चुस्मत हो लगी, आंधी आ गई है भाई। देखो आंधी दिन में अंधेरों कर दी है।